ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు మరి మా ఇండియా కూటమిలో ఒక భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఈరోజు గత 6 నెలల నుండి కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా స్వతంత్ర సంస్థలైనటువంటి ఈడీ సిబిఐని దురుపయోగం చేసుకుంటూ అరవింద్ కేజ్రీవాల్ గారిని మరి అతని మంత్రివర్గ సహచరుణ్ణి జైల్లో నిర్బంధించడం ఇది తీవ్రమైన ఖండిస్తున్నాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది ఈరోజు యావత్ దేశంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ గారికి వారి అరెస్టును వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయినటువంటి తెలంగాణ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ గారు, మరి సిపిఎం నాయకులు నరసింహారావు గారు, మరి మిగతా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మీ ద్వారా నేను కోరుకున్నది ఒకటే, గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలపైన ఈడీ సిబిఐ అయిన స్వతంత్ర సంస్థలను దాన్ని దుర్వినియోగం చేయలేదు. అటువంటిది ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి పైన ప్రజాస్వామ్య దేశమైనటువంటి అత్యంత ప్రజాస్వామ్య దేశమైన యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో నిర్బంధించి 2 సంవత్సరాల కింద ఎఫ్ఐఆర్ బుక్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిపై ఇప్పుడు ఎన్నికల ముందు ఢిల్లీ పార్లమెంట్లో యావత్ దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నప్పుడు నిర్బంధించి అప్రజాస్వామికంగా బీజేపీ పార్లమెంట్ సీట్లు గెలవాలని ప్రయత్నం చేసింది. ఆ కుట్రలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ గారిని వారి యొక్క సహచర మంత్రిని నిర్బంధించడం జరిగింది. నేను మీ ద్వారా కోరుతున్నాను, ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఒక్కరి ఉండదు. మీ ప్రభుత్వం ఆఖరి దశలో చేరుతున్న సమయంలో ప్రజల తిరుగుబాటు వస్తుంది. తర్వాత జరిగే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతున్న ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తప్పకుండా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటుంది. అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీ సహకారాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మూడో దఫా 370 కాదు 400 పార్ అని చెప్పి మోడీ పదే ఉరువు తిరిగిన కీరెచ్చి వాతబెట్టినట్టుగా దేశ ప్రజలు మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ఆ విధంగా ఎన్డీఏ మొత్తానికి ఏంటంటే వాత పెట్టి బలుపు వాపు తగ్గిన తర్వాత ఏవైనా మనిషి ఆరోగ్యంగా ఉంటారేమో అని చెప్పి ఆశిస్తాం. కానీ వాళ్ళ మోడీ మాత్రం అదే మ్యాడ్ మ్యాన్గా, ఓ విధంగా మూడీ మ్యాన్గా, మ్యాడే కాదు కిల్లర్ మైండ్తో ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఢిల్లీ ప్రజలు కేంద్ర రాజధానిగా ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ఏంటంటే ఇవాళ ఆపు కేజ్రీవాల్ అని ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేజ్రీవాల్ ఆ పరిపాలన ఢిల్లీ ప్రజలకి విద్య, ఆరోగ్యం, పౌర సౌకర్యాలు, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివి అన్ని పౌర సౌకర్యాలు ఇవాళ కల్పించడం మూలకంగానే ఇవాళ మోడీ కన్నా ఆప్ని ఆ విధంగా కేజ్రీవాల్ని ప్రశంసిస్తూ ఢిల్లీ ప్రజలు పదే గెలిపిస్తున్నారు. అలా ప్రజాభిమానం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని 3 సార్లు గెలిచినటువంటి ఆ ప్రభుత్వాన్ని కుదేలు చేయాలని, ఆ విధంగా శిథిలం చేయాలని చెప్పి ఇవాళ ఆ విధంగా పక్కలో బలంలాగా ఇవాళ బీజేపీకి ఆప్ ఉందని చెప్పి భావిస్తున్న పరిస్థితుంది. అందుకని శిథిలం చేయటమో కుదేలు చేయటమో ఆలోచిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నాడు. అదే ప్రజాస్వామ్య ఆలోచన అయినటువంటి ప్రధానమంత్రి ఇవాళ ఢిల్లీలో ప్రజలు 3 సార్లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆ విధంగా సర్వనాశనం చేయాలని చూడటం, అందుకోసం టార్గెట్ చేసి ఇవాళ కేజ్రీవాల్ గారిని ఈడీ ఆ విధంగా ఏంటంటే కేసులు పెట్టవచ్చు, వాటి విచారణ జరపచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి అతన్ని ఆ విధంగా ఈడీ పేరు మీద అరెస్ట్ చేసి ఆరోగ్యాన్ని కూడా ఇవాళ లెక్క చేయకుండా అనేక రూపాయలు ఇబ్బందులు పడుతున్నటువంటి పర్సనల్గా కేజ్రీవాల్ గారిని
ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం ఆయన్ని విడుదల చేయాలి, కేసులుగా చూడాలి తప్ప ఆయన్ని విడుదల చేసి ఆయనకు కూడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం పరిరక్షించడం కోసమే ఇవాళ ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా కేజ్రీవాల్ గారిని రక్షించడానికి, ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడం కోసం ఈ విధంగా ఇవాళ జంతర్ మంతర్లో జరుగుతుండే ఆందోళన, దానికి సంఘీభావంగా వివిధ రాష్ట్రాల్లో, ఆ విధంగా తెలంగాణ, హైదరాబాద్లో జరుగుతుంది. ఇది ప్రజలు రాబోయే కాలంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వాన్ని ఆ విధంగా అపోజ్ చేయాలన్నా, దుర్మార్గంగా యాంటీ మోడీ కిల్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓ విధంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ వైపుకు ప్రజలంతా కూడా ఆలోచించాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం.